నేను ఈ సినిమా ఇండస్ట్రీకి రాకముందు నడిపింది సాఫ్ట్వేర్ బిజినెస్ అండి. 10 ఏళ్ల క్రితం మేము ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్ అయినప్పుడు 2 దారులు ఉన్నాయి మా ముందు. అమెరికాకి వెళ్ళి జాబ్ చేసుకోవాలా, లేకపోతే ఇక్కడే ఉండి దేశానికి ఏమైనా చేయాలా. కిషోర్ అన్నాడు, మనం వెళ్ళి జాబ్ చేసుకొని మనం సంపాదించడం కాదు, ఇక్కడ నలుగురికి ఉద్యోగాలు ఇవ్వాలి, మన దేశం ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయాలి, ఆర్థిక వ్యవస్థకు కాంట్రిబ్యూట్ చేయాలి అని. అందుకేనండి మా కంపెనీ బయట రిజిస్ట్రేషన్ చేస్తే ట్యాక్సెస్ ఎంతో తగ్గే అవకాశం ఉన్నా కూడా మేము అవన్నీ పక్కన పెట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ ట్యాక్స్లు కట్టి మా వంతు కృషి మేము చెయ్యాలి, దేశం కోసం మా ఆర్థిక వ్యవస్థను ఇంప్రూవ్ చేయడం కోసం మా వంతు కాంట్రిబ్యూషన్ మేము చెయ్యాలి అని గట్టిగా సంకల్పించుకున్నాం. ఆ మంచి ఉద్దేశమే మమ్మల్ని గ్లోబల్ 1%లో నిలబెట్టింది. అదేవిధంగా ఈరోజు నాగబంధం అనే సినిమాని మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం, మన పిల్లలకు మన హిస్టరీ చెప్పడం కోసం, మన పెద్దవాళ్ళు మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేసిన సాక్రిఫైసెస్ని చూపించడం కోసం ఈ సినిమా ఇలా తీసామండి.